నిరంజన్ గారు నిరంజన్ గారు మనం చూస్తున్నాం ఏదైతే బీసీలకు పెద్దపీట వేసాం ఖచ్చితంగా అది అప్పుడు ఏదైతే చట్టసభల్లో కావచ్చు ఏదైనా కానీ 42% రిజర్వేషన్ కల్పిస్తానని ఎలక్షన్ ముందట ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒక్కదానికి చూస్తే మాత్రం ఢిల్లీ పెద్దలు చెప్తేనే మేము చేసాం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నా కానీ చట్టసభలలో ఇది సాధ్యం కాకపోయినా కానీ త్యాసతోటి ఏమాత్రం రాజకీయవేత్తలకు సంబంధించి కొంత జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక చట్టసభలో కొట్లాడాల్సిన వ్యక్తి ఇక్కడ నుండి సుమారుగా ఉన్న పార్టీలందరినీ ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో పాటు కేంద్రం దగ్గరికి ఎడిగి అడగాల్సిన ప్రశ్నలు అడగలేకపోతున్నారు. కావాలని జాప్యం జరుగుతుంది, కావాలని సీఎం తాద్యం చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ముందు హైకోర్టు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే ఇంకొక 2 నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్. ఎలా పోతారు ఎలక్షన్కు? ఎలా పోతారు? అసలు పరిస్థితి ఏంది? బీసీలకు 42% ఉన్నట్టా లేనట్టా, లేదంటే రాజ్యాంగబద్ధంగా ఇది కానట్టా? ముందుగా ప్యానల్లో ఉండే వాళ్ళకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ యాంకర్ గారికి, ఛానల్ చూసే ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఎలా ఉందంటే కష్టపడినోనికి ప్రాధాన్యత లేదు కానీ పక్కనున్నోడు రాయేస్తే వాందే రాజ్యం అన్నట్టు ఈరోజు బీజేపీ వైఖరి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మేము స్పష్టంగా బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ ముందు మేము బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసిన విధానాలను ఆ రోజు స్పష్టంగా మేము చెప్పగలిగినాం. 42% మేము ఇస్తున్నాము. తెలంగాణలో స్థానిక ఎలక్షన్లో మేము 42% ఇవ్వబోతున్నాము, ఇస్తాము అని చెప్పేసి దాని ప్రకారమే మేము ఒక ఆర్టికల్స్ ఆనాడు రాజ్యాంగం ఏర్పడినప్పుడు షెడ్యూల్లో కానీ క్యాస్ట్ ఏది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు కానీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు రాజ్యాంగ విధానాల్లో మార్పులు చేయాలనే ఉద్దేశంలో ఆర్టికల్ 243 కింద డి కానీ పంచాయతీరాజ్ కానీ, అదే ఆర్టికల్ 243 టీ మున్సిపాలిటీలు కానీ వీటన్నిటిని స్థానిక ఎలక్షన్స్ల గురించి ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేశాము. 2018లో స్థానిక ఎలక్షన్లో 22% ఇచ్చిన దౌర్భాగ్య స్థితి మన తెలంగాణలో జరిగింది. ఈరోజు వీళ్ళ వైఖరి ఎలా ఉందంటే బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ దుమ్మెత్తిపోయడం తప్ప దగ్గరుండి హెల్ప్ చేయడానికి ఎలాంటి సహాయం అనేది లేదు. దానికి నిదర్శనమే నేను కూడా ఢిల్లీలో బీసీ గురించి ధర్నా చేశాము. మొన్న అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినాం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఆర్టికల్ 243 టీ కానీ ఆనాడు రిజర్వేషన్లు తెచ్చిన విధానాలు కానీ ఎస్సీ ఎస్టీకి ఎస్సీలకు 15 కానీ 10 ఎస్టీలకు 15 మహిళలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ కేవలం ఇక్కడ భారతదేశంలో ఎవరు అయినా అంటే నష్టపోయిందంటే ఈ 77 ఏళ్లలో కేవలం బీసీ వెనుకబడిన కులాలే అని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి దానికి ఎలాంటి మతాలు గుర్తు రాలేదు, ఎలాంటి మతతత్వాలు గుర్తు రాలేదు. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని కేవలం అగ్రనాయకులు అగ్రకులాలకు జ్యుడిషియల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ ఇష్టార్జితం సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాళ్ళ ఇష్టార్జితం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయించగలిగినారు. కానీ ఈరోజు మేము ఎంత తనలాడుతున్నామంటే మా దగ్గర ప్రభుత్వం ఉన్నందుకు మేము దానికి స్పష్టంగా నిర్వీర్యమంగా ఈరోజు తెలంగాణలో బీసీ కులాలు ఎన్ని అనేది కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉంటే మేము దాన్ని ఒక కొలికి తీసుకొచ్చి కులగణన చేసి 243 కులాలను 80 కులాలు ఈ రోజు వరకు కూడా రాజ్యాధికారం కానీ విద్య కానీ వైద్యం కానీ సరిగా స్థానము లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా డిక్లేర్ ఇచ్చి క్లియర్గా చూపించాము. అదేవిధంగా ఈరోజు దాంట్లో భాగంగానే మేము సర్వేలు చేపించి ఇప్పుడు ఏదైనా కానీ బీసీలకు ఎందుకు ఇవ్వాలని ఆనాడు ఎలక్షన్ అయిపోయినాక ఎంపీ ఎలక్షన్స్లో కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సర్వే లేదు అని దీంట్లో ట్రిపుల్ టెస్ట్ అని ఉంటుంది. అది వీళ్ళకు అర్థమవుతుందో లేదో కానీ ప్రామాణికం ఉంటుంది. అంటే సర్వేలు చేయాలి, వాళ్ళ శాతం ఎంత ఉంటుంది, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని డిసైడ్ చేయాల్సింది జ్యుడిషియల్, అదేవిధంగా రాష్ట్రపతి, గవర్నరు, అసెంబ్లీలో కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా రాజ్యసభలో పార్లమెంట్లో కానీ ఇవన్నిటినీ బేరేజ్ వేసుకొని మేము ఒక క్రమ పద్ధతిలో ఒక డెడికేషన్ కమిషన్ని వేశాం.
ఆ డెడికేషన్ కమిషన్తో పాటు భూసాని వెంకటేశ్వర్ కమిషన్ని తీసుకొని ప్రామాణికంగా తీసుకొని అదేవిధంగా 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ వాళ్ళకు ఆ వర్సెస్లో దాంట్లో జరిగిన అన్యాయాలు సుప్రీంకోర్టులో జరిగిన కోర్టు ప్రామాణికాలను తీసుకొని ఈరోజు ఒక కులగణన చేశాం. కులగణనలో మాకు 56% అని చెప్పింది. 56%లో 42% మేము ఇస్తామని చెప్తున్నాం. దానికి కట్టుబడి అసెంబ్లీలో మేము బిల్ పాస్ చేశాం, కౌన్సిల్లో కూడా మేము బిల్ పాస్ చేశాం. ఇంతకన్నా స్పష్టంగా బీజేపీ మాలాగా చెప్పగలుగుతుందా? వేరే పార్టీలు చెప్పగలుగుతారు? మేము చెప్పినాము, దాని ప్రకారంగా ఈరోజు చేసి చూపించాం. అదేవిధంగా ఈరోజు గవర్నర్కు 213 ఆర్టికల్ ప్రకారం ఆయన ఆమోదించాలి, కానీ రాష్ట్రపతికి 123 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి ఈరోజు మాకు ఇవ్వాలి. ఈ తెలంగాణలో బీసీ బిల్లు అమలు చేయాలి. కానీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు మతం ముసుగులు, మతం అడ్డం పెడుతున్నారు. మతం ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది? ఈడబ్ల్యూఎస్ రోజు, ఈడబ్ల్యూఎస్ పార్లమెంట్లో 2/3 వంతు మీదే కదా, బీజేపీ పార్టీదే కదా. ఆ రోజు ఈడబ్ల్యూఎస్ అమలు చేసినప్పుడు బీసీ అనేది గుర్తు రాలేదా? బీజేపీ పార్టీకి, తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులకు నేను ఒకటి సూటి ప్రశ్న ఇస్తున్నా. ఈడబ్ల్యూఎస్ ఎంత తొందరగా పాస్ చేసినరో అదేవిధంగా ఈరోజు మేము ధర్నాలు చేస్తున్నాం. ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేస్తే మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నాయకులు, సంఘాలు, తెలంగాణ ఉండే ప్రతి ఒక్క సంఘాన్ని తీసుకుపోయి రైలు రోకోలు చేసి రైలులో తీసుకెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేస్తే మాకు అపాయింట్మెంట్ ఇయ్యని దౌర్భాగ్య స్థితి బీజేపీ ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. ఇట్లాంటి పరిస్థితిని కూడా మేము ఒక స్టాండ్లోనే ఉన్నాము. ఆ రోజైనా ఈ రోజైనా మేము స్టాండ్లో ఉండి వాటిని చట్ట ప్రకారంగా మాకు అసెంబ్లీలో మేము బిల్ పాస్ చేయలేదా? చేశాం. ఎమ్మెల్సీ ఏది కౌన్సిల్లో చేసినాం. గవర్నర్కి ఇచ్చామా? ఇచ్చినాం. ఇంతకన్నా స్పష్టంగా ఏ పార్టీ చెప్పగలరు? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అని ఆ రోజు ఉన్నత వర్గాల్లో ముస్లింలు లేరా? ఈరోజు మొఘళ్ళు, అదేవిధంగా సయ్యద్లు, అదేవిధంగా పఠాన్లు, వాళ్ళకు ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ముస్లింలు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అంటే పేదవాడికి బీజేపీ పార్టీ అందరి దూరం పార్టీ, కేవలం మతం ముసుగులో ఈరోజు అడ్డం పెట్టి వివరిస్తుంది. మేము రాష్ట్రపతి గారిని, మంత్రులు, సీఎం, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఇట్లా ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు పోయి ఆడ ధర్నాలు చేస్తే మమ్మల్ని పట్టించుకొని దౌర్భాగ్య స్థితి ఈరోజు బీజేపీ పార్టీ వివరిస్తుంది. నిరంజన్ యాదవ్, మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తా.